తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రైతన్నలకు రైతు భరోసా విషయంలో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బుల విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంపై కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరం 2 ఎకరాలు 3, 5, 6 మనకి 7, 8, 9, 12, 14, 18 ఎవరికైతే ఎకరాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి వరకు ఇటువంటి ఎకరాలంటే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా మనకి రేపు కూడా ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై రేపు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అంటే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో కీలకమైన లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపెడతాను. సో తప్పకుండా ఎవరైతే ఈ రైతు భరోసా విషయంపై కీలకమైన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అర్హులై ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదు, మనకి నిన్నటి వరకు ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరిగింది. పూర్తి లెక్కలు ఈ వీడియోని అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి. సో తప్పకుండా మీకు ఏదైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని డబ్బులు అనేది ఇంకా జమ చేయాల్సిందిగా ఉంది, ఇక ఎంత లక్షల మంది ఖాతాలలో ఇంకా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా ఉందో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే నేను ఈ వీడియోలను అయితే ప్రయత్నిస్తాను. సో అవి చెప్పడానికే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మాత్రం మీకు ఈ వీడియోలో ఉన్న కీలకమైన సారాంశం అనేది మీకైతే అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు కూడా తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకైతే ఇక్కడ తెలియజేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సృజనాత్మకంగా మనకి రైతన్నల ఖాతాలలో మనకి 54 లక్షల మంది రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలి. ఇక ఇప్పటివరకు మనకి మొత్తంగా 48 లక్షల మంది ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎకరాల విధంగా చూసుకున్నట్లయితే 74 నుంచి 80,000 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే 70 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 5,677 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ 70 లక్షల ఎకరాల వరకు ఇక మొత్తంగా మనకి 9,000 పైగా మనకి రైతు భరోసా నిధులు అనేది కేటాయించాలి. రైతు భరోసా కింద మనకి మొత్తం ఇప్పటి వరకు మనకి 5,377 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా రైతన్నల ఖాతాలలో ఈ ఏడాది క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో రైతన్నలకి రైతు భరోసా కింద 18,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏడాదికి సీజన్కి 6,000 రూపాయలు ఎకరానికి 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో ఏడాదికి 12,000 రూపాయలు అయితే జమ చేయబోతుంది. ఇక మనకి మెయిన్ విషయంలోకి వచ్చినట్లయితే మనకి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇక్కడ తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి ఇప్పటివరకు సాగులో ఉన్నా కూడా రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరి ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అన్ని జిల్లాలలో 38 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.